హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాణిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 ఇంటర్వ్యూ పద్ధతి, ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రయోగ పద్ధతి అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి అంటే ఏంటంటే మనం దేన్నన్నా టెస్ట్ చేసినప్పుడు 100% దాదాపు 99% అయినా మనకు కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చేటటువంటిది ఏది అంటే ప్రయోగ పద్ధతి అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ అభ్యాసన పద్ధతులు, ఆప్షన్ 2 విద్యాతత్వ శాస్త్రము, ఆప్షన్ 3 చింతన వికాసము, ఆప్షన్ 4 విద్యా సాంఖ్యాక శాస్త్రము అనేసి ఇచ్చారండి. సో మనకు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీలో వచ్చేసి మనకు ఏమేమి ఉంటాయంటే అభ్యాసన పద్ధతులు ఉంటాయండి, చింతన వికాసం గురించి ఉంటుంది, అలాగే విద్యా సాంఖ్యాక శాస్త్రం కూడా ఉంటుంది. సో దీంట్లో ఉండనిది ఏంటిదంటే విద్యా తత్వశాస్త్రం అండి. మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలో అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనకు లేనిది ఏంటి అంటే విద్యా తత్వశాస్త్రం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి వికాసము ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ ఎంత అనేసి ఇచ్చారండి. కాలీని పూరింపు అనేసి ఇచ్చారు. వికాసము అంటే మనకు ఏమేమి ఉంటుందండి వికాసంలో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ప్రజ్ఞ, ఆప్షన్ 2 అనుకరణ, ఆప్షన్ 3 అభ్యాసనము, ఆప్షన్ 4 మూర్తిమత్వము అనేసి ఇచ్చారండి. వికాసము అంటే మనకు పరిపక్వత ఇంటూ అభ్యాసనం అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో ఖండఛేదన విధానానికి చందని అంశము లేదా ప్రవచనం ఏది అనేసి అడిగారండి. అంటే క్రాస్ సెక్షనల్ అప్రోచ్. ఫస్ట్ వచ్చేసి ఒకే ప్రతి చయనాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు, ఆప్షన్ 2 స్వల్పకాలిక పరిశీలన, ఆప్షన్ 3 చరాల మధ్య కారణం మరియు ఫలిత సంబంధాన్ని అధ్యయనం చెయ్యదు, ఆప్షన్ 4 నిర్దిష్ట సమయంలో చరాలను పదే పదే పరిశీలించడం అనేసి ఇచ్చారండి. సో చందనిది వచ్చేసి మనకు ఒకే ప్రతిచయాన్ని దీర్ఘకాలంగా పరిశీలిస్తారు అనేది చందదండి. సో ఇక్కడ మనకు క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటే ఖండఛేదన విధానం అంటే ఎలా ఉంటుందంటే స్వల్పకాలికం మాత్రమే పరిశీలన జరుగుతుంది. అంటే కొంత సమయం వరకే మనకు ఈ పరిశీలన అనేది చేస్తారు. అలాగే నిర్దిష్ట సమయంలో చరాలను పదే పదే పరిశీలించడం అంటే మనకు ఒక 10 minutes ఇస్తే దాంట్లో వాళ్ళకు వచ్చినటువంటి మూర్తిమత్వ అంశాలన్నీ ఉంటాయి కదా, సో అవి వాళ్ళు పదే పదే చర్చించడం పరిశీలించడం జరుగుతుంది. అలాగే చరాల మధ్య కారణము మరియు ఫలిత సంబంధాన్ని ఇదైతే అధ్యయనం చేయదండి. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్వీయ భావన సిద్ధాంతము, ఆప్షన్ 2 పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 3 కోల్బర్గ్ నైతిక వికాసము, ఆప్షన్ 4 ధారండైక్ యత్నదోష సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. సో మనకు కొన్ని సిద్ధాంతాలకు 2-3 పేర్లు కూడా ఉన్నాయండి. సో వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఒక సిద్ధాంతానికే కొన్నిటికైతే 2-3 ఉన్నాయి, ఒకదానికైతే ఒకటే ఉంటుంది, కొన్నిటికి 4-5 కూడా ఉన్నాయండి. సో వాటిని కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని వచ్చేసి నిర్మాణాత్మక ఉపగమంగా కూడా పిలుస్తారండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించినది కాదు అనేసి ఇచ్చారండి. అంటే డాట్కి సంబంధించి కాదు. డాట్ అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఫస్ట్ వచ్చేసి మూర్త వివేచనము, ఆప్షన్ 2 అమూర్త వివేచనము, ఆప్షన్ 3 శాబ్దిక వివేచనము, ఆప్షన్ 4 ప్రాదేశిక సంబంధాలు అనేసి ఇచ్చారండి. సో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించింది కానిది ఏంటిదండి మూర్త వివేచనం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది
ఈ క్రింది సహజ సామర్థ్యాలలో ఒకటి భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి సహాయపడుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది విద్యా విషయక సహజ సామర్థ్యము, ఆప్షన్ 2 సౌందర్య కళా సంబంధ సామర్థ్యము, ఆప్షన్ 3 భేదాత్మక సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటండి, వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి. కోర్సులు అంటే ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించి అయి ఉంటుందండి, విద్యా విషయానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే మనకు ఏదైనా కోర్సు చదువుకోవడం కానీ, ఇంటర్ కానీ 10th సంబంధించినటువంటి ఏమైనా మనకు మార్గదర్శకత్వాలు చేస్తూ ఉంటే, అంటే 10th చదవడానికి, లేకపోతే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదవడానికి, తర్వాత డిగ్రీ కానీ, లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి, విద్యా విషయక సహజ సామర్థ్యాలకు సంబంధించినవి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనబరిచే కృత్యాలలోని డాష్ను సర్దుబాటుగా నిర్వచించింది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది ప్రజ్ఞ, వైవిధ్యాలు, అభ్యసన, సంఘర్షణ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఉంది కదా, సో దాంట్లో ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలోని వైవిధ్యాల నుండి సర్దుబాటుగా నిర్వచించిందనమాట. అంటే మనకు మన అవసరాలు తీర్చుకోవడానికి ఎన్నో రకాల పనులు, అంటే మనకు డబ్బు సంపాదించుకోవడానికి అనుకోండి, ఎన్నో రకాల పనులు అయితే చేసి డబ్బు అయితే సంపాదించుకుంటూ ఉంటాం కదా. సో ఎన్నో రకాలు అంటే అర్థం ఏంటి, వైవిధ్యాలు అనమాట. అలాంటి వైవిధ్యాలను ఇతను సర్దుబాటుగా నిర్వచించడం జరిగిందనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో సరికాని జత ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఎల్ఎల్ ధరన్స్టన్ 7 రకాల మానసిక సామర్థ్యాలు, ఆప్షన్ 2 గార్డెనర్ 8 రకాల ప్రజ్ఞాంశాలు, ఆప్షన్ 3 స్పియర్మెన్ 3 కారకాల సిద్ధాంతం అనేసి ఇచ్చారు, ఆప్షన్ 4 థారండైక్ బహుకారక సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరి కానిది ఏది అని అడిగారు. సరి కానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. స్పియర్మెన్ 3 కారకాల సిద్ధాంతం అనేసి ఇచ్చారు. స్పియర్మెన్ వచ్చేసి ద్వికారక సిద్ధాంతం అండి, 2 కారకాలే. స్పియర్మెన్ వచ్చేసి ద్వికారక అంటే 2 కారకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. ఇక్కడ 3 అని ఇచ్చారు కాబట్టి సో ఇది తప్పనమాట. సో మిగిలిన ఈ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఎల్ఎల్ ధరన్స్టన్ ప్రతిపాదించినటువంటి మానసిక సామర్థ్యాలు వచ్చేసి మొత్తం 7 రకాలండి. నెక్స్ట్ గార్డెనర్ వచ్చి 8 రకాల ప్రజ్ఞాంశాల గురించి చెప్పడం జరిగింది. అంటే మనకు ప్రాదేశిక ప్రజ్ఞ, దృశ్య ప్రజ్ఞ ఇవన్నీ ఇచ్చారు కదా. సో శారీరక గతివేద ప్రజ్ఞ ఇవన్నీ కూడా గార్డెనర్ ప్రతిపాదించినవి. నెక్స్ట్ థారండైక్ వచ్చేసి బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ పెట్టి చూద్దాము. బాధాకరమైన అనుభవాలను అచేతనలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవటం అనేది ఈ రకమైన రక్షణ తంత్రానికి చెందినది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విస్థాపనము, ఆప్షన్ 2 ఉదాత్తీకరణ, ఆప్షన్ 3 దమనము, ఆప్షన్ 4 ప్రతిగమనము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ బాధాకరమైన అనుభవాలను అచేతనంలోనికి నెట్టివేయటం అంటే కావాలని మనము వాటిని మరిచిపోవటము, ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే దమనం కిందికి వస్తాయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అభ్యసనం గురించి సరి అయిన ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 అభ్యసనం అంటే ఫలితం మాత్రమే, ప్రక్రియ కాదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 అభ్యసనం అంటే తాత్కాలికమైన మార్పు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదు అనేసి ఇవ్వడం జరిగింది. సో సరి అయిన ప్రవచనం ఏది అంటే అభ్యాసనం ఒక ప్రక్రియ అండి, ఫలితం అనేది కాదు. అంటే మనకు అభ్యాసనం అనేది ఎన్నిసార్లు చేసినప్పటికీ దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక ఇద్దరు అభ్యాసనం చేసినప్పుడు సేమ్ అతను ఎన్నిసార్లు చదివినా ఇతను సేమ్ ఇద్దరు ఒకే టైం చదివినప్పటికీ వాళ్ళు ఏంటంటే కొన్ని నేర్చుకోగలుగుతారు, కొన్ని నేర్చుకోలేరు కొంతమంది. సో కాబట్టి
ఇది అభ్యాసనం అనేది ఒక ప్రక్రియ, అలాగే ఫలితం అనేది కాదు. ఇది మనకు సరి అయినటువంటి ప్రవచనం. నెక్స్ట్, ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితము లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవలసి వచ్చిందనమాట. ఇది ఈ క్రింది సంఘర్షణ రకానికి చెందినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫోటోగ్రఫీ మీద ఇతనికి ఇష్టం ఉందండి. ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఏం చేస్తున్నాడు, ఇష్టం లేని గణితము లేదా జీవశాస్త్రము ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ రెండు ఇష్టం లేనివండి, గణితము జీవశాస్త్రము రెండు కూడా ఇష్టం లేనివి. కాబట్టి ఏమవుతుందండి, పరిహార పరిహార. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అభ్యాసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సహజ సామర్థ్యము, ఆప్షన్ 2 గృహ వాతావరణము, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 అభ్యాసనాంశ కఠిన స్థాయి అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గృహ వాతావరణం కానివ్వండి, పాఠ్య ప్రణాళిక, అభ్యసనాంశ కఠిన స్థాయి, ఇవన్నీ మనకు పరిసరాలకు సంబంధించినవి, వ్యక్తిగతానికి సంబంధించినవి కాదండి. గృహ వాతావరణము ఇవి పరిసరాలకు సంబంధించినవి, పాఠ్య ప్రణాళిక ఇవన్నీ మళ్ళీ మనకు వేరనమాట. సో ఇక్కడ వ్యక్తిగత కారకం ఏంటండి, సహజ సామర్థ్యం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది భావావేశ రంగానికి చెందినది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అనుకరణ, ఆప్షన్ 2 హస్తలాఘవము, ఆప్షన్ 3 విశ్లేషించడము, ఆప్షన్ 4 విలువ కట్టడము అనేసి ఇచ్చారండి. సో మనకు ఇవన్నీ కూడా విలువ కట్టడం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి, భావావేశ రంగానికి సంబంధించింది. విశ్లేషించడం వచ్చేసి మనకు దేనికి సంబంధించింది, జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. అనుకరణ, హస్తలాఘవము ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవండి, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. సో భావావేశ రంగానికి చెందినది ఏది, విలువ కట్టడము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము అత్యున్నత స్థాయి అవసరం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది శారీరక అవసరము, ఆప్షన్ 2 గుర్తింపు అవసరము, ఆప్షన్ 3 రక్షణ అవసరము, ఆప్షన్ 4 ఆత్మ సాఫల్య అవసరం అనేసి ఇచ్చారండి. అత్యున్నత స్థాయి అవసరము ఏది అనేసి అడుగుతున్నారు. ఏదండి, ఆత్మ సాఫల్య అవసరం అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, భావనలు ఏర్పడడంలో మొదటి దశ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది గత అనుభవాలతో పోల్చుకోవటం వలన, ఆప్షన్ 2 గత అనుభవాలలోని సామాన్య లక్షణాలను గ్రహించటము, ఆప్షన్ 3 జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనను పొందడం, ఆప్షన్ 4 సామాన్య లక్షణాలను సంకేత రూపంలో వ్యక్తం చేయటము అనేసి ఇచ్చారండి. సో భావనలు అనేటివి మనకు మొదట ఎలా ఏర్పడతాయి, మన మైండ్ ద్వారా, అంటే జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందటం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో ప్రత్యక్షం లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ప్రత్యక్షం అనేది మనకు సంవేదనలపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్షానికి నిశితమైన పరిశీలన ఉంటుంది. ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము అనేసి ఇచ్చారు. ప్రత్యక్షంలో అవధానము, ఆలోచనలు ఇమిడి ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో లక్షణం కానిది అడుగుతున్నారు. కానిది ఏంటంటే ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించవచ్చు అనేసి ఇచ్చారు. ఇది ఈ ప్రత్యక్షం యొక్క లక్షణం అనేది కాదండి. సో మనకు ప్రత్యక్షం అనేది ఎలా ఉంటుందంటే సంవేదనలపైన ఆధారపడి ఉంటుంది. అలాగే నిశితమైన పరిశీలన ఉంటుంది. అవధానము, ఆలోచనలు ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంలో ఇమిడి ఉంటాయి. నెక్స్ట్, టాచిస్కోప్ పరికరము దేనిని అంచనాలో ఉపయోగిస్తారు.
ఆప్షన్స్ ఫస్ట్ది మూర్తిమత్వము, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 అవధాన విస్మృతి, ఆప్షన్ 4 ప్రజ్ఞ అనేసి ఇచ్చారండి. టాచిస్కోప్ పరికరాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామండి? అవధాన విస్మృతిని కనుగొనడంలో మనకు టాచిస్కోప్ పరికరాన్ని అయితే వాడటం జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యాసన బదలాయింపు ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతికూల అండి. అంటే మనకు ఇక్కడ ఈ రెండు గేమ్స్ అనేవి సిమిలర్గా ఉండవండి. సిమిలర్గా మనకు అనిపించినప్పటికీ వీటిల్లో డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి దీని అభ్యాసనం దానికి సరిపోదు. కాబట్టి ఏమంటారండి దీన్ని? నెగిటివ్ లెర్నింగ్ అంటారు. అంటే ప్రతికూల అభ్యాసన బదలాయింపు. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శిక్షణ సిద్ధాంతము బ్రూనర్, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనము స్కిన్నర్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యాసనము కొహెలరు, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక అభివృద్ధి పియాజే అనేసి ఇచ్చారు. సో సరికానిది వచ్చేసి ఏదండి? శాస్త్రీయ నిబంధనం అండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పావ్లోవ్. ఎవరు అంటే పావ్లోవ్. ఈడ స్కిన్నర్ అని ఇచ్చారు కాబట్టి తప్పండి. సో శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బ్రూనరు. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కొహెలరు. సంజ్ఞానాత్మక అభివృద్ధిని చూపెట్టింది ఎవరు అంటే పియాజే. నెక్స్ట్, సమూహ గతి శాస్త్రము అనే పదాన్ని పరిచయం చేసినది ఎవరు అనేసి ఇచ్చారండి. సమూహ గతి శాస్త్రము అనే దాన్ని పరిచయం చేసింది ఎవరంటే కర్ట్ లెవిన్ అండి. కర్ట్ లెవిన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కరిక్యులం అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. మనకు కరిక్యులం అంటే ఏమేమి వస్తాయండి? పాఠ్య, సహపాఠ్య, పాఠ్యేతర ఇవన్నీ కలిపి కరిక్యులం అంటారండి. కరిక్యులం అంటే పాఠ్యానికి సంబంధించి సహపాఠ్య అంశాలు అలాగే పాఠ్యేతర అంశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్, అంతర్జాతీయ వినియోగంలో పాటించవలసినటువంటి ఆచార వ్యవహారాలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నెటిక్వెట్స్, ఆప్షన్ 2 ఆన్లైన్ ఫార్మాలిటీస్, ఆప్షన్ 3 ఆన్లైన్ రెగ్యులేషన్స్, ఆప్షన్ 4 నెట్ ఫార్మాలిటీస్ అనేసి ఇచ్చారండి. సో మనము ఇంటర్నెట్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం చేయాల్సినవి ఏంటంటే నెటిక్వెట్స్ అనే వాటిని ఫాలో అవ్వాలి. నెటిక్వెట్స్ అంటే ఆ ఇంటర్నెట్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. అంతర్జాల వినియోగంలో అంటే ఇంటర్నెట్ ఉపయోగించడంలో పాటించవలసినటువంటి ఆచార వ్యవహారాలను ఏమంటామంటే నెటిక్వెట్స్ అని అంటారు. నెక్స్ట్, ఎన్ఈపి 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. సో ఎన్ఈపి 2020లో వచ్చేసి మనకు మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే 27 చాప్టర్స్ ఉన్నాయండి. అలాగే 4 భాగాలు అయితే ఉన్నాయి. 27 చాప్టర్స్ 4 భాగాలు. నెక్స్ట్, దీక్షను విస్తరించండి అనేసి ఇచ్చారండి. దీక్షకి ఫుల్ ఫామ్ అయితే అడుగుతున్నారు. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండి. నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్ఎల్ఎన్ అనే జాతీయ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అనేసి చెప్తున్నారు. ఫస్ట్ ఇది వృత్తి నైపుణ్యాల పెంపుదల, ఆప్షన్ 2 చదవటం రాయడం కొరకు, ఆప్షన్ 3 వయోజన విద్య కొరకు, ఆప్షన్ 4 ప్రాథమిక అక్షరాస్యత మరియు సంజ్ఞా జ్ఞానం కొరకు అనేసి ఇచ్చారండి. ఎఫ్ఎల్ఎన్ అనేటటువంటి జాతీయ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ప్రాథమిక అక్షరాస్యత అలాగే సంఖ్యా జ్ఞానం కొరకు. నెక్స్ట్, సిడి యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అనేసి అడిగారండి. సిడి యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత ఉంటుందండి? 700 MB ఉంటుంది.
గరిష్ట నిల్వ సామర్థ్యము. నెక్స్ట్ ఎల్ఈడి అనగా అనేసి ఇచ్చారు. ఎల్ఈడి అంటే ఏంటండి? లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అమ్మఒడి పథకం అర్హత కొరకు కనీస హాజరు ఎంత అనేసి అడుగుతున్నారండి. సో అమ్మఒడి పథకం ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటి కోసము పిల్లలు స్కూల్కి ఎంత హాజరు పర్సంటేజ్ ఉండాలి అంటే 75% ఉండాలండి, 75%. నెక్స్ట్ క్వశ్చన్, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడిగారండి. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత వచ్చేసి ఠాగూర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడల్లో పాల్గొంటారు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు సమాంతర క్రీడ, ఏకాంత క్రీడ, సాంఘిక క్రీడ, అలాగే సహకార క్రీడ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఏకాంతర క్రీడ అంటే ఏంటంటే ఒంటరిగా బొమ్మలతో ఆడుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ సంసర్గ క్రీడ ఆర్ మీకు తెలిసి సాంఘిక క్రీడ అంటే ఏంటంటే పిల్లల సమూహాలతో ఆడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సమాంతర క్రీడ. సమాంతర క్రీడ అంటే పక్కన ఉండి ఇతర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఆటనే అనుకరించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సహకార క్రీడ అంటే ఆట యొక్క నియమాలను తెలుసుకొని జట్లుగా ఆడతారు. అంటే ఇప్పుడు మనకు కొంచెం ఒక వయసు పెద్ద వయసు వచ్చిన తర్వాత క్రికెట్ కానీ ఖోఖో కానీ ఇవి జట్లలాగా ఆడతారు కదా, సో అది మనకు సహకార క్రీడ కింద చెప్పవచ్చండి. సో ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఏమాడతారు, మనకు సమాంతర క్రీడను ఆడడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు సమాంతరంగా అంటే పక్కన ఇతర పిల్లలు ఆడుకుంటుంటారు కదా, సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సాధారణంగా ఈ వయసుకి శిశువు తనంతట తాను నడవటం ప్రారంభిస్తాడు అనేసి వచ్చారు. సో శిశువు వచ్చేసి దాదాపు 12 నుంచి మనకు 15 నెలల లోపైతే నడవటం ప్రారంభిస్తూ ఉంటారు కాబట్టి, సో ఇక్కడ 15 ఇచ్చారు కాబట్టి 15 నెలలు వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అలవాట్లు ఎప్పుడు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ నేర్చుకునేవి, అంతర్లీనాలు, పుట్టుకతో వచ్చేవి, విశ్వజనీనాలు అనేసి ఇచ్చారు. మనకు అంతర్లీనాలు అంటే మనము పుట్టుకతో వచ్చేవి అనే మీనింగే వస్తుందండి, మన లోపల ఉండేటివన్నీ. పుట్టుకతో వచ్చేవి వచ్చేసి మనకు అలవాట్లు కాదు. విశ్వజనీనాలు అంటే ఇది కూడా మనకు సేమ్ అదే మీనింగ్ వస్తుంది, అంటే స్వతహాగా మనకు వస్తాయి అని. కానీ అలవాట్లు అనేది ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా నేర్చుకునేవిగా ఉంటాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళని చూసి మనం ఎక్కువగా బాగా చదువుకోవడం వల్ల సో మనకి ఎక్కువ మార్కులు వస్తాయని అలా కొన్ని అలవర్చుకుంటూ ఉంటాం. సో అవి మనకు నేర్చుకునేవి, ప్రతి ఒక్కటి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అలవాట్లు మారుతూ ఉన్నప్పుడు మనము అవి కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ సాధన ప్రవర్తన నిర్ణయకాలు ఏవి అనేసి వచ్చారండి. మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి విజయం సాధించడం కొరకు తమ ప్రేరణ బలము. ఆప్షన్ 2 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన సంభావ్యత అంచనా. ఆప్షన్ 3 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ. ఆప్షన్ 4 వచ్చేసి మనకు విజయం సాధించుట కొరకు తమ ప్రేరణ బలము మరియు చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించినటువంటి సంభావ్యత అంచనా అనేసి ఇచ్చారండి. మనకు సాధన ప్రవర్తనను ఎలా తెలియజేస్తుందంటే ఓన్లీ అది చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ కింద తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. ఇవి వచ్చేసి మనకు క్లియర్గా ఫస్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది కదా, సో దాంట్లో మనము క్లియర్గా అయితే చదవాలండి ఈ టాపిక్స్ గురించి, అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ అయితే చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనము చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది అనేసి ఇచ్చారండి. సో మనము ఏదైనా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఆ టైం కంటే ముందే మనం ప్రారంభిస్తే ఆ లాంగ్వేజ్ని వచ్చేసి మనం ఈజీగా నేర్చుకోగలుగుతాము. సో ఏ ఏజ్కి ముందు అంటే 7 సంవత్సరాలకు ముందండి.
మనకు 7 సంవత్సరాలకు ముందు మనము ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాము అంటే కంపల్సరీగా గుర్తుంటుంది, అలాగే తొందరగా కూడా మనకు వస్తుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని సామర్థ్యము దీనికి దారి తీస్తుంది అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లో వస్తు స్థిరత్వము, అహంకేంద్ర భావము, భావనాలోపము, మూర్త ప్రచారణము అనేసి ఇచ్చారు. మానసిక చిత్రాలు సంజ్ఞలను ఉపయోగించే వాడి యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా గుర్తుంచుకోగలుగుతారు. అంటే ఏది ఎక్కడుంది, లేకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంది, అలాంటివన్నీ నేర్చుకుంటారన్నమాట. సో కాబట్టి అది మనకు దేనికి దారి తీస్తుంది? వస్తు స్థిరత్వానికి దారి తీస్తుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఎరిక్సన్ ప్రకారము కౌమారుల ప్రధాన సంక్షోభం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఇది ఎరిక్సన్ దశలకు సంబంధించి మనకు ఏ ఏజ్లో ఏమి ఉండేటటువంటి సంక్షోభాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కౌమారుల దశ వచ్చేసి మనకు ఇది 12 నుంచి 20 సంవత్సరాల వయసు వరకు మనకు కౌమార దశ అనేది జరుగుతుందండి. ఈ దశలో మనకు ఏంటండి పాత్ర గుర్తింపు అనేటటువంటి దాంట్లో ఉంటారనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అలాగే మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారండి. సో ఊహాత్మక వివేచనం మనకు కొంచెం రావాలి అంటే వాళ్ళకి ఏంటంటే అమూర్త ప్రచాలక దశలో మాత్రమే జరుగుతుందండి. నెక్స్ట్, ఒక పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు అనేసి ఇచ్చారండి. మనకు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఏ ఏజ్లో ఎలా ఉంటారు ఏంటి అనేది. సో 128 అంటే వాళ్ళను ఎలా మనము లెక్క కడతామండి? అత్యధిక ప్రజ్ఞావంతుడి కింద చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఉన్న వాటిల్లో ప్రతిభావంతుడు అంటే 140 కంటే ఎక్కువ అండి. 140 కంటే మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిభావంతుడి కింద చెప్తాము. నెక్స్ట్, సగటు ప్రజ్ఞావంతుడు అంటే మనకు 90 అండి. సగటు ప్రజ్ఞ అంటే మనకు 90 నుంచి 109 వరకు ఉంటే దాన్ని సగటు ప్రజ్ఞ అంటారు. నెక్స్ట్, అధిక ప్రజ్ఞ అంటే 110 నుంచి అండి. 110 నుంచి మనకు 119 ఉంటే అధిక ప్రజ్ఞావంతుడు అనేసి చెప్తాము. సో ఇక్కడ 128 అంటే ప్రతిభావంతుడి కింద చెప్తామండి. ఇక్కడ మనకు సగటు ప్రజ్ఞావంతుడు అంటే మనకు 90 నుంచి 109 వరకు ఉంటుందండి ఐక్యూ లెవెల్. అధిక ప్రజ్ఞావంతుడు అంటే 110 నుంచి 119 ఉంటుంది. ప్రతిభావంతుడు అంటే 140 పైన ఉంటే ఐక్యూ లెవెల్స్, వాళ్ళను ప్రతిభావంతుడు అంటారు. సో అత్యధిక ప్రజ్ఞావంతుడు అంటే ఇక్కడ మనకు 128 ఉండాలండి. అత్యధిక ప్రజ్ఞావంతులు అంటే మనకు ఎంత ఉంటుందండి? 120 నుంచి 140 వరకు ఉంటే వాళ్ళని మనము అత్యధిక ప్రజ్ఞావంతుల కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఆప్షన్స్లో జీకారకము, బహుముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన, సందర్భాత్మక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు సమస్యలకు అలాగే సృజనాత్మకత పరిష్కారాలు దేని ద్వారా పొందవచ్చు? బహుముఖ ఆలోచనల ద్వారా. అంటే పలు రకాలుగా మనం ఆలోచించడం వల్ల మనము సమస్యలకు పరిష్కారాలు అనేది పొందవచ్చు అని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా అయితే ప్రతిపాదించిందండి. బహుముఖాలంటే ఒక ప్రాబ్లమ్స్కి 10 విధాలుగా సొల్యూషన్స్ వెతకడం, ఇలా ఉంటే దాన్ని బహుముఖ ఆలోచన అనేసి చెప్తాము. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, జ్ఞాన సంబంధ శాస్త్రమునందలి విషయము ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సమాచార ప్రాసెసింగ్, నెక్స్ట్ అచేతన ప్రేరణ, మానసిక రుగ్మతను అవగాహన చేసుకొనుట, మానవ మూర్తిమత్వాన్ని అర్థం చేసుకొనుట అనేసి ఇచ్చారు.
జ్ఞాన సంబంధ శాస్త్రం వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? సమాచార ప్రాసెసింగ్కి సంబంధించిందండి. ఆప్షన్ 1. నెక్స్ట్ పురోగమన అవరోధము, నెక్స్ట్ తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో జోక్య సిద్ధాంతము, క్షయ సిద్ధాంతము, వక్రీకరణ సిద్ధాంతము, దమన సిద్ధాంతము అనేసి ఇచ్చారు. సో మనకు పురోగమన అవరోధము అలాగే తిరోగమన అవరోధము వీటిని ఏమని చెప్తాము మనము? జోక్యరహిత సిద్ధాంతాల కింద చెప్తాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ సమర్థత కల స్మృతి విభాగం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సంవేదన స్మృతి, క్రియాత్మక స్మృతి, అలాగే నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక స్మృతి, తార్కిక స్మృతి అనేసి ఇవ్వడం జరిగింది. సో అతి తక్కువ సామర్థ్యత మనకు దేంట్లో ఉంటుందండి? వీటిల్లో సంవేదనా స్మృతిలో ఉంటుంది. ఇక్కడ మనకు సంవేదనా స్మృతి అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకు జస్ట్ 1 నుంచి 2 సెకండ్లు మాత్రమే గుర్తుంటే, అంటే అతి తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటుందండి ఈ సంవేదనా స్మృతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి కొన్ని కాల్స్ వస్తుంటాయి కదా, అన్నోన్ నెంబర్స్ కాల్స్. అవేంటంటే జస్ట్ ఏదో ఆ కాల్ వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు మాత్రమే గుర్తుంటుంది అనమాట, తర్వాత ఏం గుర్తుండవు. సో అటువంటి వాటిని సంవేదనా స్మృతి కింద చెప్పవచ్చు. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి అంటే ఏంటంటే మనము దేన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదా, సో అటువంటి స్మృతిని క్రియాత్మక స్మృతి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బొద్దింకను కానీ వానపామును కానీ చేస్తూ ఉంటారు కదా, సో అలా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకుంటే క్రియాత్మక స్మృతి కింద చెప్తామండి. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక విషయానికి సంబంధించి మన జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే అంశాలు ఉంటాయి కదా, అవి మనం దీర్ఘకాలిక స్మృతి కింద చెప్పవచ్చు. నెక్స్ట్ తార్కిక స్మృతి అనేసి ఇచ్చారు. తార్కిక స్మృతి అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే పూర్తి అవగాహనతో తార్కికంగా ఆలోచించి మరీ నేర్చుకుంటాం కదా, సో అటువంటి వాటిని తార్కిక స్మృతి కింద చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, వీనిపైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్ పరిశోధనలు చేశారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్లో విలువలు, అభిరుచులు, వైఖరులు, ప్రోత్సాహకాలు అనేసి ఇచ్చారు. సో వేటిపైన అండి? ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి ప్రోత్సాహకాల కింద ఇతను ఎక్కువగా అయితే ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం వచ్చేసి పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాలు అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నమ్మకము వర్సెస్ అపనమ్మకము, స్వయం ప్రతిపత్తి, సందేహము, శ్రమించడము, న్యూనత, గుర్తింపు, పాత్ర గందరగోళం అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో అనేసి ఇచ్చారండి. ప్రాథమిక పాఠశాల దశ అంటే ఏంటి? మనకు పాఠశాల దశ. సో ఇవన్నీ గుర్తులేకపోయినా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్లూస్నైనా చూసుకోవాలండి. పాఠశాల దశలో ఎదుర్కొనేటటువంటిది ఏంటిదండి? శ్రమించడము, న్యూన్యత అనేటటువంటి అపనమ్మకం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు అనేసి అడుగుతున్నారు. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరండి? ఫ్రాన్సిస్ గాల్టన్. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది అనేసి ఇచ్చారు. ప్రక్షేపక పరీక్షలు అంటే మనకు అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే ప్రక్షేపక పరీక్షలు అంటారండి. అంటే బొమ్మలను చూపించడం కానీ, లేకపోతే రంగుల పేపర్స్ చూపించడం కానీ, లేకపోతే ఏదైనా పిక్చర్స్ చూపించి వాళ్ళ దగ్గర మూర్తిమత్వాన్ని అంచనా వేయటం అనమాట. సో వాటికి సంబంధించింది ఏంటండి? రోషాక్ సిరామరకల పరీక్ష అనేది ఇటువంటి దానికి సంబంధించిందే. రోషాక్ కానీ, పద సంసర్గ పరీక్షలు కానీ, క్రీడా పద్ధతి కానీ, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రక్షేపక పరీక్షలకు సంబంధించిందండి. సో ఇక్కడ మనకు మిన్నెసోటా ఉంది కదా,
సో ఇది వచ్చేసి మనకు అప్రక్షేపక పరీక్షలు అండి. అంటే స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం కానివ్వండి, లేకపోతే కొన్నిటికి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడం వల్ల కానీ ఇలా వాటి ద్వారా మనం మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారనమాట. నెక్స్ట్, ప్రవర్తనకు దారి తీసే సరి అయిన వరుస క్రమం ఏది అనేసి ఇచ్చారండి. ప్రవర్తనకు దారి తీసే వరుస క్రమం వచ్చేసి దీంట్లో ఏమవుతుందండి, సమతాస్థితిలో అసమల్యత, నెక్స్ట్ అవసరము, ఉత్సుకత, ప్రవర్తన, ఇలా మనకు ఉంటుందండి ప్రవర్తనకు. నెక్స్ట్, సవాళ్లను ఎదుర్కోలేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు ఒత్తిడి, విసర్జనము, కుంటనము, అధిక శ్రమ అనేసి ఇచ్చారు. మనకు భయపెట్టే పరిస్థితుల్లో భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను మనము ఏమని పిలుస్తామండి, ఒత్తిడి అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ ముందుగా నిర్ధారించిన ప్రవర్తనలు, కొత్త ప్రవర్తనలు, అంతర్గత ప్రతిక్రియలు, యాదృచ్ఛిక కృత్యాలు అనేసి ఇచ్చారు. శాస్త్ర నిబంధనలో ప్రాథమిక ప్రతిస్పందనలు ఏంటి అండి, అంతర్గత ప్రతిక్రియలు. అంటే దానికి సహజంగా ఉన్నటువంటివి మాత్రమే మనకు ప్రాథమిక ప్రతిస్పందనల కింద వస్తాయి. తర్వాత నిబంధన జరిగిన తర్వాత వచ్చే ప్రతిస్పందనలు నిబంధన ప్రతిస్పందనలు అంటారు. సో ప్రాథమికంగా వచ్చే వాటిని ఏమంటాము, అంతర్గత ప్రతిక్రియలు అనేసి చెప్పడం జరుగుతుందండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కావాలనుకున్నా ప్రతిరోజు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కానీ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కింద టాపిక్కి సంబంధించి కామెంట్ అయితే చేయండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.